ఈరోజు లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశంలో 450-500 గ్యాస్ ఉంటే బీజేపీ వచ్చిన తర్వాత 1200 పెంచింది. ఇప్పుడు మా సోనియమ్మ గారి యొక్క ఆదేశానుసారం సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ అంతా కూర్చొని మరి ఏదైతే వాగ్దానం చేసినామో 500కే మేము గ్యాస్ ఇస్తా ఉన్నాం. పేదింటి బిడ్డలకు కూడా గుడిసెలో వెలుగు నింపాలని ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తా ఉన్నాం. మీరు 10 ఏళ్లలో రైతులకు రుణమాఫీ చేయలేదు, తీసుకొస్తానన్నటువంటి బ్లాక్ మనీ తీసుకురాలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవన్నీ 11 ఏళ్ళైనా మీరు చేయలేదు. 1 ఇయర్లో చేయలేదు అనడం ఎంతవరకు, ఇదంతా మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ సార్? కాబట్టి ఇది విగ్రహానికి సంబంధించినటువంటి సభ, విగ్రహావిష్కరణ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి ఇన్విటేషను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి డైవర్ట్ చేసి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అందుకనే నేను మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ప్రతిష్ఠింప చేసుకునేటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి ఇంట్లో ఒక ఆడపడుచు విగ్రహం లాగా మాకు కనిపిస్తుంది. కాబట్టి మీ ఇందాక నేను మండలికి పోయినా బీజేపీ సభ్యులు 100% సపోర్ట్ చేశారు. ఇక్కడ మాత్రం వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాయిస్ బీజేపీ వాయిస్ ఒకటే అనేది స్పష్టమవుతుంది. వాళ్ళు బయట చేస్తారు, మీరు లోపల చేస్తారు, అంతకంటే తేడా లేదు. కాబట్టి ఈ విగ్రహాన్ని తెలంగాణ అస్తిత్వ విగ్రహం ఇది. అందరూ సంతోషంగా ఈ సభలోకి రావాలి, విగ్రహావిష్కరణ సభలోకి రావాలని కోరుతా ఉన్నాను. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్. గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డిసెంబర్ 9 అంటే ఈ డిసెంబర్ 9కి ఒక ప్రత్యేకత ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆంక్షని నెరవేర్చేది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆనాడు డిసెంబర్ 9 నాడే జరిగింది. అదే రకంగా యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా నా పక్షాన, నా నియోజకవర్గ ప్రజల పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి ప్రతిరూపం, తెలంగాణ అమ్మల ఉట్టిపడేలా కనిపించే విగ్రహం